భుజం దించు నేను మారుతాను కదా భుజం దించు నీటికి నుంచి ఒకసారి ప్రతిసారి ఒక సెంటిమెంటల్ డైలాగ్ నువ్వు వాడకు ప్రశాంత్ రైతులని వాడద్దు నువ్వు వాడతావు ఆడ ఎలా ఉన్న దొంగలా ఉంటాడు నేను అర్థం కాదు ప్రశాంత్ మంచి కెప్టెన్ అనుకుంటున్న వాళ్ళు చేతులు తక్షణమే మీ కెప్టెన్సీ బ్యాచ్ స్టోర్ రూమ్ లో పెట్టండి. Season 7 winner Prashant. కానీ దిస్ ఈస్ ద బెస్ట్ షో ఇన్ ద వరల్డ్. ఇలాంటి వాళ్ళు 100 మందిని తీసుకొస్తారు వాళ్ళు బయటికి. ఒక్కడు గెలిచి చూపించురా. వీడు సామాన్యుడు కాదు, పెద్ద దూరం వెళ్ళేవాడు వీడు, గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. సీజన్ 7 విన్నర్ ప్రశాంత్. జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్ని శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా. అన్నా ఏందన్నా ఇది? ఒక రైతు బిడ్డ గిట్ల కింద విలువిస్తలేరు, ఏం చేయాలరా? వద్దంటుర్రు, పోలీసులే వద్దంటుర్రు. జనాల వీడియోది పోలీసు వాళ్ళని మొత్తం లెక్కనా? అరే అమ్మాయి ఏడుస్తుంది కదా బాబు. అన్నా ఎక్కడన్నా కొల్లూరు మనవి ఏందన్నా ఇట్లా చేస్తున్నారు? ఏందన్నా? కాదన్నా మీ పోలీసులు ఇట్లా చేసి ఎట్లన్నా? ఒక రైతు బిడ్డన్నా ఎంత మంది వచ్చిరన్నా? సారీ ఏమనుకో గురి. ఇక్కడ గుర్తు పెట్టుకో ప్రశాంత్, పోతే నుంచి కప్పుతోనే పోతా, గుర్తు పెట్టుకో. ఎవడేమన్నా వేసుకోండి, పోతే ఇక్కడ నుంచి కప్పుతోనే పోతా. ఎవరు పంపించాలని ఎంత ఎద్దవ ప్రయత్నాలు చేసుకున్నా కప్పుతోనే పోతా. ఐఎమ్ బ్యాక్.